వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. భారత్ అమ్ముల పొదిలో మరో బ్రహ్మాస్త్రం సిద్ధమైంది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే మహాశక్తివంతమైన క్షిపణి సరిహద్దుల్లో మోహరించేందుకు రెడీ అయింది. అదే అగ్ని-6. భూమి, ఆకాశం, సముద్రం ఏ మార్గమైనా ఏదైనా సరే శత్రువుల దాడిని తిప్పికొట్టడంలో భారత సైన్యం, డిఆర్డిఓ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థగా అవతరించాయి. నో ఫస్ట్ యూజ్ అనేది మన రక్షణ విధానం. అంటే భారత్ ఏ దేశం పైన మొదటగా అణుదాడి చేయదు. మన జోలికి వస్తే మాత్రం అవతలి దేశం మ్యాప్ నుంచి కనుమరుగవడం ఖాయం. గతేడాది పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధుర్లో మన క్షిపణులు, రక్షణ వ్యవస్థలు ఎలాంటి విధ్వంసం సృష్టించాయో, చైనా, టర్కీ దేశాలకు చెందిన పాక్ డ్రోన్లను ఎలా మట్టి కరిపించాయో ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడు దానికి మించి శత్రువుల ఊహకందని హైపర్సోనిక్ వేగంతో ఖండాలను దాటే రేంజ్తో దూసుకుపోవడానికి అగ్ని-6 ముస్తాబైంది. అసలు ఏంటి అగ్ని-6 ప్రత్యేకత? చైనా, పాకిస్తాన్లు ఈ పేరు వెంటనే ఎందుకు వణికిపోతున్నాయి? ఈ మహాక్షిపణి వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటి? ఈ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ప్రపంచ రక్షణ రంగ పటంలో భారతదేశం సరికొత్త చరిత్ర లిఖిస్తోంది. శత్రు దేశాల నుంచి వచ్చే ఎలాంటి ముప్పునైనా సరే క్షణాల వ్యవధిలో తిప్పికొట్టేందుకు భారత సైన్యం, డిఆర్డిఓ సంయుక్తంగా అత్యంత అధునాతన రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేశాయి. నేడు భూమి, ఆకాశం, సముద్ర మార్గాల ద్వారా ఏకకాలంలో దాడి చేయగల అజేయమైన సామర్థ్యం భారత్ సొంతం. అల్పశ్రేణి క్షిపణులైన పృథ్వీ, ప్రళయ్ దేశ సరిహద్దులకు కవచంలా నిలుస్తూ ఉంటే, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్రహ్మోస్, నిర్భయ్ లాంటి క్రూయిజ్ క్షిపణులు శత్రువుల స్థావరాలను గురితప్పకుండా ధ్వంసం చేయగలవు. భారత క్షిపణి సామర్థ్యం, వ్యూహాత్మక బలం నేడు ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఒకవైపు అత్యాధునిక ఆయుధ సంపత్తిని పెంచుకుంటూనే భారత్ తన బాధ్యతాయుతమైన నో ఫస్ట్ యూజ్ విధానానికి కట్టుబడి ఉంది. భారత్ ఏనాడు ఏ దేశంపైనా మొదటగా అణుదాడి చేయదు. కానీ మన దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తే మాత్రం శత్రు దేశం సర్వనాశనమయ్యేంత రేంజ్లో భారత్ తన ప్రతీకార ఆయుధ సామర్థ్యాన్ని సిద్ధం చేసుకుంది. భారత రక్షణ వ్యవస్థల పవర్ ఏంటో గతేడాది జరిగిన ఆపరేషన్ సింధూర్ ద్వారా శత్రువులకు స్పష్టంగా అర్థమైంది. పాకిస్తాన్ భారత్ పైకి ప్రయోగించిన చైనా, టర్కీ దేశాలకు చెందిన అత్యాధునిక డ్రోన్లను, ఆయుధాలను భారత రక్షణ వ్యవస్థలు ఇట్టే భూస్థాపితం చేశాయి. మన రక్షణ కవచాలైన S-400 ట్రయంఫ్, ఆకాష్, MR-SAM వ్యవస్థలు శత్రువుల వ్యూహాలను గాల్లోనే తునాతునకులు చేశాయి. ఆపరేషన్ సింధూర్లో భారత క్షిపణులు పాకిస్తాన్ ఆయుధ సంపత్తిపై విరుచుకుపడి దేశ రక్షణ గోడ ఎంత బలంగా ఉందో నిరూపించాయి. ఈ ఆపరేషన్ తర్వాతే భారత సరిహద్దుల వైపు కన్నెత్తి చూడాలంటేనే శత్రు దేశాలు వణికిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అదే రక్షణ పటిష్టతను మరో స్థాయికి తీసుకెళ్తూ భారత అమ్ముల పొదిలోకి అగ్ని సిరీస్లోనే అత్యంత శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-6 చేరబోతోంది. డిఆర్డిఓ ఈ క్షిపణికి సంబంధించిన అన్ని సాంకేతిక పనులను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ క్షిపణి వేగం వింటేనే రక్షణ నిపుణులు నోరెళ్లబెడుతున్నారు. ఇది ధ్వని వేగం కంటే దాదాపు 24 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్తుంది. అంటే గంటకు సుమారు 29,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇంతటి భయంకరమైన హైపర్సోనిక్ వేగంతో దూసుకొచ్చే అగ్ని-6 క్షిపణిని గుర్తించడం గానీ, గాల్లో అడ్డుకోవడం కానీ ఏ శత్రు దేశ రక్షణ వ్యవస్థకైనా దాదాపు అసాధ్యం. ఇది ప్రయోగించిన కొద్ది నిమిషాల్లోనే లక్ష్యాన్ని బూడిద చేయగలదు. అగ్ని-6 కేవలం వేగంలోనే కాదు, పరిధిలోనూ సరిహద్దులు దాటేసింది. దీని దాడి పరిధి దాదాపు 8,000 కిలోమీటర్ల నుంచి 12,000 కిలోమీటర్లుగా ఉండబోతోంది. అంటే ఇది కేవలం ఆసియా ఖండాన్నే కాదు, మొత్తం యూరప్ ఖండాన్ని కూడా సునాయాసంగా తాకగలదు. అంతకంటే ముఖ్యమైనది ఇందులో వాడుతున్న MIRV అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ. దీని ద్వారా ఒకే ఒక్క అగ్ని-6 క్షిపణి అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న 10 విభిన్న లక్ష్యాలపై ఏకకాలంలో అణుబాంబులతో దాడి చేయగలదు. శత్రువుల 10 విభిన్న నగరాలు లేదా సైనిక స్థావరాలను ఒకే దెబ్బకు నామరూపాలు లేకుండా చేయగల సామర్థ్యం దీని సొంతం. అగ్ని-6 క్షిపణిని మరింత తిరుగులేనిదిగా మార్చేది ఇందులోని MARV అంటే మాన్యువరబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ.
గాల్లో ప్రయాణించేటప్పుడు శత్రువుల రాడార్లు లేదా యాంటీ మిజైల్ సిస్టమ్స్ దీనిని కూల్చేందుకు టార్గెట్ చేస్తే ఇది తన ప్రయాణ మార్గాన్ని స్వయంగా మార్చుకుని శత్రువుల డిఫెన్స్ సిస్టమ్స్ కళ్లుగప్పి లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. ఈ అసాధారణ సామర్థ్యాలే ఇప్పుడు చైనా, పాకిస్తాన్ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎందుకంటే అగ్ని-6 పరిధి చైనా, పాకిస్తాన్లోని ప్రతి ఒక్క సెంటీమీటర్ భూభాగాన్ని పూర్తిగా కవర్ చేస్తుంది. ఈ రెండు దేశాల వ్యూహాత్మక, అత్యంత రహస్య సైనిక స్థావరాలన్నీ ఇప్పుడు భారత్ అగ్ని-6 క్షిపణి గురిలోనే ఉన్నాయి. రక్షణ రంగంలో భారత్ సాధించిన ఈ మహా మైలురాయి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.